హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జేడి స్టడీస్. డిఎస్సికి సంబంధించి సైకాలజీ టాపిక్ ఇప్పటివరకు మనము మూర్తిమత్వము, అలాగే వైయక్తిక భేదాలు, అలాగే శాస్త్రీయ నిబంధనము, కార్యసాధక నిబంధనం అనేది దానికి కంటిన్యూ వీడియో ఇదండి. మూర్తిమత్వం, వైయక్తిక భేదాలు అనే టాపిక్స్ రెండు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ప్లేలిస్ట్లో ఉంటుందండి, చూడండి, మీకు యూజ్ అవుతుంది డిఎస్సి ఎగ్జామ్లో. అలాగే ప్రీవియస్ టెట్ పేపర్స్ కూడా చేయడం జరిగింది, అవి కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగేనా, వీడియోలోకి వెళ్ళే ముందు ఎక్కడైనా మిస్టేక్స్ అయితే కనుక క్షమించాలి. నిబంధనోదిత అభ్యాసనం ఈ సిద్ధాంతాన్ని అమెరికా దేశానికి చెందిన జేబీ వాట్సన్ ప్రతిపాదించారండి. జేబీ వాట్సన్ జంతు శరీర ధర్మశాస్త్రంలోని శాస్త్రీయ నిబంధనాన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి అన్వయించారు. ఇంపార్టెంట్ అండి. శాస్త్రీయ నిబంధనాన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి అన్వయించిన వారు ఎవరు అని అడుగుతారు. జేబీ వాట్సన్. ఇక్కడ శాస్త్రీయ నిబంధనం అనగానే పావులో అనుకోకండి. శాస్త్రీయ నిబంధనాన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి అన్వయించిన వారు ఎవరు అంటే జేబీ వాట్సన్. నిబంధనోదిత అభ్యాసన సిద్ధాంతానికి ఆధారమైన అభ్యాసన సిద్ధాంతం ఏంటి అంటే శాస్త్రీయ నిబంధనం. దేనికి ఇప్పుడు శాస్త్రీయ నిబంధనం ఆధారంగానే ఈ నిబంధనోదిత అభ్యాసనం అనేది చేయడం జరిగిందని చెప్తున్నారు. ఓకేనా. నిబంధనోదిత అభ్యాసన సిద్ధాంతానికి ఆధారం ఏంటి అంటే శాస్త్రీయ నిబంధనం. జేబీ వాట్సన్ నిబంధనోదిత అభ్యాసన సిద్ధాంతం ప్రయోగంలో ఉపయోగించిన జీవులు ఆల్బర్ట్ అనే శిశువు, తెల్ల ఎలుక. ఓకే, ఇంపార్టెంట్ అండి ఇవి. ఆల్బర్ట్ అనే శిశువు, తెల్ల ఎలుక. అదే పావులోవు కుక్క కదండి. అలాగే స్కిన్నర్ ఏంటండి, పావురము, ఎలుక. అలాగే అదేంటిది జేబీ వాట్సన్ గారు అయితే ఆల్బర్ట్ అనే శిశువుని, తెల్ల ఎలుక. నెక్స్ట్, నిబంధనోదిత అభ్యాసనం ద్వారా శిశువులో అభ్యస్త భయాన్ని లేదా నిబంధన పూర్వ భయాన్ని కలిగించడం జరుగుతుంది. ఇక్కడ శిశువులో అభ్యస్త భయాన్ని లేదా నిబంధన పూర్వ భయాన్ని కలిగించడం జరిగింది. అంతేనండి, ఇది కొంచెం ఇచ్చారు. ఓకే, ఈ ఉన్న పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, యత్నదోష పద్ధతిని అమెరికా దేశానికి చెందిన ఈఎల్ థారండైక్ యానిమల్ ఇంటెలిజెన్స్, ఇంపార్టెంట్ అండి, యానిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో వివరించారు. ఈ ప్రయోగానికి ఈయన పజిల్ బాక్స్ను ఉపయోగించారు. ఏం బాక్స్ అండి? పజిల్ బాక్స్. కార్యసాధక నిబంధనలో స్కిన్నర్ బాక్స్ అండి. యత్నదోష పద్ధతులు పజిల్ బాక్స్ గుర్తుపెట్టుకోండి. యత్నదోష పద్ధతిని సంధానవాదము, బాండ్ సైకాలజీ, ఎస్ఆర్ సైకాలజీ అని పిలుస్తారు. యత్నదోష పద్ధతిని ఏమని పిలుస్తారండి? సంధానవాదం, బాండ్ సైకాలజీ, ఎస్ఆర్ సైకాలజీ అని పిలుస్తారు. సంసర్గవాదం యొక్క ఆధునిక సృష్టిగా పేర్కొనబడుతున్న సిద్ధాంతము యత్నదోష పద్ధతి. సంసర్గవాదం యొక్క ఆధునిక సృష్టిగా పేర్కొనబడుతున్న సిద్ధాంతం యత్నదోష పద్ధతి. యత్నాల సంఖ్య పెరిగే కొలది దోషాల సంఖ్య తగ్గడం వల్ల అభ్యాసనం జరుగుతుందని ఈ సిద్ధాంతం పేర్కొంది. ఇంపార్టెంట్ అండి. యత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గడం అనేది ఈ అభ్యాసనం పేర్కొంటుంది. ఏదైనా ఒక కొత్త నైపుణ్యం అభ్యసించినప్పుడు ఒక ఉదుటన జరగదని, కాలక్రమేణా జరుగుతుందని థారండైక్ పేర్కొన్నారు. యత్నదోష పద్ధతిలో ఆకలి అవసరంగా ఉపయోగపడి ఆహారం చేరుకోవడానికి లక్ష్యంగా నిర్ణయించబడుతుంది. ఆకలి అనేది అవసరంగా ఉపయోగపడి ఆహారం చేరుకోవడానికి లక్ష్యంగా నిర్ణయించబడిందండి. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గడానికి కారణం విజయంతో కూడి ఉన్న ప్రతిస్పందనలను ఎంపిక చేసుకోవడం. ఇప్పుడు టైప్ రైటింగ్, సైకిల్ తొక్కడం వంటి చలన కృత్యాలు అభ్యసించడంలో ఇమిడి ఉన్న అభ్యాసన సిద్ధాంతము యత్నదోష పద్ధతి. ఇంపార్టెంట్ అండి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ టెట్లో అనేవి ఇవ్వడం జరిగింది. బాల్యంలో పలకపై రాతలు, బొమ్మలు గీయటం వంటి అభ్యాసన కృత్యాలు ఇమిడి ఉన్న అభ్యాసన సిద్ధాంతము యత్నదోష పద్ధతి. నెక్స్ట్, అభ్యాసన సూత్రాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్.
అభ్యాసన సూత్రాలు. తారండైక్ అభ్యాసన సూత్రాలని 2 రకాలుగా ప్రతిపాదించారండి. అవి అభ్యాసన యొక్క ప్రధాన నియమాలు, అభ్యాసన గౌణ నియమాలు. అభ్యాసన ప్రధాన నియమాలు ఏంటి అంటే సంసిద్ధత నియమము. ఫస్టు విద్యార్థి ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలనే సంసిద్ధత ఉన్నప్పుడే అభ్యాసనం అనేది జరుగుతుందండి. అయితే విద్యార్థుల సంసిద్ధత లేనప్పుడు అభ్యాసనం అనేది సాధ్యపడదు. హెర్బర్ట్ తన బోధన సోపానాల్లో మొదటి దశగా విద్యార్థి సంసిద్ధం చేయాలనే తెలిపారు. ప్రేరణ, పునర్బలనం, వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధన సరళత నుంచి సంక్లిష్టము, పూర్వ అనుభవాల ద్వారా బోధన అనేది సంసిద్ధతను పెంపొందిస్తుంది. పూర్వ అనుభవాల ద్వారానే బోధన అనేది సంసిద్ధతను పెంచుతుంది. ఓకేనా. హెర్బర్ట్ తన బోధనా సోపానాల్లో మొదటి దశలో సంసిద్ధతను చేయాలని తెలిపారు. ఆ ప్రేరణ, పునర్బలనము, వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధన అనేది సరళం నుండి సంక్లిష్టము, పూర్వ అనుభవాల నుండి బోధన సంసిద్ధత అనేది పెంపొందుతుంది. నెక్స్ట్ అండి, ఫలిత నియమము. ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య ఏర్పడిన సంధానం వలన ఉద్దీపన, ప్రతిస్పందన ఉద్దీపన మరియు ప్రతిస్పందనల మధ్య ఏర్పడిన సంధానం వలన వచ్చే ఫలితము అభ్యాసనంపై ప్రభావితం చూపుతుందని ఈ నియమం తెలుపుతుంది. అభ్యాసనం వల్ల కలిగే ఫలితం సంతృప్తికరంగా ఉంటే అభ్యాసనం బలపడుతుందని, ఫలితంగా బాధాకరంగా అంటే అసంతృప్తికరమైతే అభ్యాసనం బలహీనపడుతుందని ఈ నియమం పేర్కొంటుంది. కనుక విద్యార్థుల్లో బోధనాభ్యాసన కృత్యాలు సంతృప్తిని పెంచేలా ఉండాలి. బహుమతులు, పొగడ్తలు వంటి ప్రోత్సాహకాలు ఉండాలి. ఫలిత నియమంలో విద్యార్థులకు ఇచ్చే నియోజనాలు ఇంటి పని వారు సాధించేలా ఉండాలి. తగిన మార్గదర్శకంగా ఉండాలి. ఓకేనా. అంటే ఇక్కడ విద్యార్థులకు ఇచ్చే నియోజనాలు అనేవి ఏ నియమం కిందకు వస్తుంది అని అడగొచ్చండి ఎగ్జామ్లో. ఫలిత నియమం కిందకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, అభ్యాసన నియమము. ఒక నైపుణ్యాన్ని మరలా నిర్వహించడాన్ని అభ్యాసం అంటారు. అయితే అభ్యసించిన ఒక విషయాన్ని మరలా చదవడం వల్ల అభ్యాసం అనేది బలపడుతుందని ఈ నియమం పేర్కొంటుంది. దీనిలో అంతర్గతంగా కనిపించే సూత్రాలు ఏంటి అంటే నవ్యతా సూత్రము, పౌనపున్య సూత్రం అంటే తరచుదన సూత్రము, పునర్వర్తిత సూత్రము. ఓకే. అంతర్గతంగా కనిపించే సూత్రాలు అంటే నవ్యతా సూత్రము, పౌనపున్య సూత్రము, పునర్వర్తిత సూత్రము. అయితే నూతన విషయాలు అభ్యసించాలనే ఆసక్తిని కలిగి ఉంటారని నవ్యత సూత్రం పేర్కొంటుంది. ఇంపార్టెంట్. నూతన విషయాలు అభ్యసించాలనే ఆసక్తి నవ్యత. అయితే ఒక నైపుణ్యము కొత్తదైనందువలన ఆ నైపుణ్యం మరలా చేయడాన్ని లేదా మరలా నిర్వహించటాన్నే పౌనపున్య నియమం అంటారు. నెక్స్ట్, ఉపయోగిత నియమము లేదా నిరుపయోగిత నియమాలను కలిపే పునర్వర్తిత సూత్రము అంటారు. ఓకేనా. అది ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా సరే ఆ 2 నియమాలకు సంబంధించి రెండింటిని కలిపి ఏమంటారంటే పునర్వర్తిత నియమము, నియమిత సూత్రము అంటారు. అయితే ఒక పనిని మరలా ఉపయోగించడం వల్ల ఆ పనిలో నైపుణ్యం సాధించవచ్చు అని, ఆ పనిని ఒక్కసారి నిర్వహించి విడిచిపెట్టడం వల్ల ఆ పనిలో నైపుణ్యత అనేది క్షీణిస్తుందని తెలియజేసే సూత్రమే పునర్వర్తిత సూత్రం. ఒక పనిని మరలా ఉపయోగించడం వల్ల ఆ పనిలో నైపుణ్యం సాధించవచ్చు. ఒకవేళ ఆ పనిని ఒకసారి నిర్వహించి విడిచిపెట్టడం వల్ల ఆ పనిలో నైపుణ్యత క్షీణిస్తుందని చెప్పే సూత్రం ఏంటంటే పునర్వర్తిత సూత్రము. ఓకే. ఇంటి పని, హోంవర్క్, ఇంటి పని, పునర్స్మరణ, పునర్బలనాలు ఈ సూత్రాన్ని సమర్థిస్తాయి. ఇందాక ఫలిత నియమం ఏంటి అంటే ఇంటి పని వారు సాధించేలా ఉండాలి అంటండి. నియోజనాలు కానీ ఓకేనా, ఇంటి పని కానీ వాళ్ళు సాధించేలా ఉండాలి. అదైతే ఫలిత నియమం కిందకు వస్తుంది. అలా కాకుండా అభ్యాస వేరియేషన్ చూడండి. అభ్యాస నియమం ఏంటి అంటే ఇంటి పని అలాగే పునఃస్మరణను, పునర్బలనాన్ని ఈ నియమం సమర్థిస్తుంది. ఓకేనా. నెక్స్ట్, తరగతి గదిలో బోధించిన పాఠ్యాంశంపై మౌఖికంగా ప్రశ్నలు వేసి ప్రస్తుత పాఠ్యాంశాన్ని పరిచయం చేయాలని. తరగతి గదిలో బోధించే పాఠ్యాంశంపై అంటే ముందు ప్రశ్నలు వేసి ప్రస్తుత పాఠ్యాంశాన్ని పరిచయం చేయాలని నియమం పేర్కొంటుంది. బోధించిన పాఠ్యాంశానికి సంబంధించిన అనుబంధ గ్రంథాలను పఠింప చేయాలని ఈ నియమం తెలుపుతుంది. అలాగే అభ్యాసం కూసి విద్య ఇంపార్టెంట్. సాధనమున పనులు సమకూరు ధరలోన ఇవన్నీ కూడా టెట్లో వచ్చినాయండి. అభ్యాసం కూసి విద్య ఏంటి అని అభ్యాస నియమము.
నెక్స్ట్ సాధనమును పనులు సమకూరు ధరలోన. నెక్స్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే సామెతలు అభ్యాస నియమాన్ని సమర్థిస్తాయి. నెక్స్ట్ అండి అభ్యాసన అనుషంగిక నియమము. అభ్యాసన అనుషంగిక నియమాలు ఏంటంటే కాల వ్యవధి నియమము. అభ్యాసన నియమానికి కాల వ్యవధికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. అంటే నిర్వహించిన అభ్యాసన కార్యక్రమానికి దానివల్ల వచ్చే ఫలితానికి మధ్య కాల వ్యవధి తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలని ఈ నియమం పేర్కొంది. నెక్స్ట్ ప్రేరణ కారక నియమము. ఒక పనిని నిర్వహించటం వల్ల వచ్చిన బహుమతి లేదా ఒక పని చేయడం వల్ల దండన నుంచి లేదా శిక్ష నుంచి తప్పించుకోవడం అనేది ప్రేరణ కారకంగా పనిచేసి అభ్యాసన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఒక పని నిర్వహించటం వల్ల వచ్చిన బహుమతి కానీ ఆ పని చేయడం వల్ల వచ్చిన దండన నుంచి వచ్చిన శిక్షణ కానీ దాని నుంచి తప్పించుకోవడం అనేది ఒక ప్రేరణ కారకంగా పనిచేస్తుంది, అభ్యాసన సామర్థ్యాన్ని పెంచుతుంది. నెక్స్ట్ సాదృశ్యత నియమము. సాదృశ్యంగా ఉండే అంశాలు ఒకేసారి అభ్యసించడం వల్ల అభ్యాసనం అర్థవంతంగా జరుగుతుందని ఈ నియమం పేర్కొంది. ఆసియా ఖండం యొక్క ఉనికి, ఆఫ్రికా ఖండం ఉనికి, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి కాబట్టి అది సాదృశ్య నియమము. సంబంధిత నియమము. ఒక పాఠం అర్థం కావడానికి సంబంధించిన అన్ని అంశాలు ఒకేసారి పరిచయం చేయాలని ఈ నియమం పేర్కొంది. ఉనికి అనే భావన ఏర్పడినప్పుడు అక్షాంశ రేఖాంశాలు అనే అంశాన్ని కూడా దానితో పాటే బోధించడము. నెక్స్ట్ సామీప్యత నియమము. రెండు అంశాల మధ్య వ్యతిరేక సంబంధం వల్ల కానీ అనుకూల సంబంధం వల్ల కానీ అవి సంసర్గం చేయబడాలి. ఇలా సంసర్గం చేయబడిన అంశాలను ఒకేసారి బోధించడాన్ని ఈ నియమం పేర్కొంది. ఇప్పుడు 1847 అనగానే స్వాతంత్రం వచ్చిన సంవత్సరం గుర్తుకు రావడము సామీప్యత నియమము. తాజ్మహల్ అనగానే నీకు షాజహాన్ గుర్తుకు రావడం ఇది సామీప్యత నియమము. నెక్స్ట్ పాక్షిక చర్య నియమం అంటే బోధించబోయే పాఠ్యాంశాన్ని అర్థవంతమైన విభాగాలుగా చేసి ఒక్కొక్క విభాగాన్ని బోధించాలని నియమం పేర్కొంది. ఇప్పుడు ఆసియా ఖండం అనగానే యూనిట్లో భాగం వివిధ ఉప యూనిట్లుగా బోధించటం. యూనిట్లోని భాగాన్ని వివిధ ఉప యూనిట్లుగా బోధించటాన్ని పాక్షిక చర్య నియమం అంటారు. ఇంపార్టెంట్ అండి, టెట్లో అడిగారు. పాక్షిక చర్య నియమం అంటారు. యూనిట్లో భాగంగా వివిధ ఉప యూనిట్లుగా బోధించటాన్ని ఏమంటారంటే పాక్షిక చర్య నియమం అంటారు. బహుళ ప్రతిస్పందన నియమం అంటే ఒకే ఉద్దీపనకు అనేక ప్రతిస్పందనలు కలగడం కానీ అనేక ఉద్దీపనలకు అనేక ప్రతిస్పందనలు కలగడం వల్ల కానీ అభ్యాసం క్షీణిస్తుందని నియమం పేర్కొంది. ఒకే ఉద్దీపనకు అనేక ప్రతిస్పందనలు కలగడం, అనేక ఉద్దీపనలకు అనేక ప్రతిస్పందనలు కలగడము. ఒక ఉద్దీపనకైనా అనేక ప్రతిస్పందనలే, అనేక ఉద్దీపనలకి అనేక ప్రతిస్పందనలు కలగడం వల్ల అభ్యాసం క్షీణిస్తుందని నియమం పేర్కొందండి. అది బహుళ ప్రతిస్పందన నియమము. ఇక్కడతో యత్నదోష పద్ధతి అనేది కంప్లీట్ అయింది, యత్నదోష అభ్యాసనం. నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యాసనం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సంజ్ఞానాత్మక వాదం యొక్క ముఖ్యమైన సిద్ధాంతమే అంతర్దృష్టి అభ్యాసనము. అంతర్దృష్టి అభ్యాసనంపై గెస్టాల్డ్ వాదులు అధ్యయనం చేశారండి. గెస్టాల్డ్ అనే గెస్టాల్డ్ అనేది జర్మన్ పదం అండి. జర్మన్ పదానికి అర్థము సమగ్ర ఆకృతి. ప్రముఖ గెస్టాల్డ్ వాదులు కోహిలర్, వర్ధమాన్. గెస్టాల్డ్ వాదులు అధ్యయనం చేసిన అంశాలు ఏంటి అంటే అండి అవధానం, ప్రత్యక్షం, అభ్యాసనం. గెస్టాల్డ్ వాదులు అధ్యయనం చేసిన అంశాలు ఏంటి అంటే అవధానం, ప్రత్యక్షం, అభ్యాసనం. ఈ కోహిలర్, వర్ధమాన్ కూడా ఇంపార్టెంట్ టెట్లో చాలాసార్లు అడిగాడండి. ఏదో ఒక ఉద్దీపన పైన మాత్రమే మనసు లగ్నం చేసి మిగతా ఉద్దీపనలను అలక్ష్యం చేసే ప్రక్రియని అవధానం అంటారండి. ఒక అంశం పట్ల అవధానం అంటే ఏంటి, ఏదో ఒక ఉద్దీపన పైన మాత్రమే మనసు లగ్నం చేసి మిగతా ఉద్దీపనల్ని అలక్ష్య పెట్టడమే అవధానం అంటారు. ఒక అంశం పట్ల మన మనసులో ఏర్పడిన మానసిక చర్యని ఆలోచన అంటారండి. అవధానం ప్లస్ ఆలోచన ఆ రెండు కలిస్తే అది ప్రత్యక్షం అవుతుంది. ఒక అంశం మన జ్ఞానేంద్రియాలకు ఏ విధంగా కనిపిస్తుందో వినిపిస్తుందో చెప్పే ప్రక్రియని ఏమంటారంటే ప్రత్యక్షం అవుతుంది. ఓకేనా. అంతర్దృష్టి అభ్యాసనం ఒక సిద్ధాంత రూపంలో వివరించింది ఎవరు అంటే కోహిలరు. ఒక సిద్ధాంత రూపంలో వివరించింది కోహిలర్ అండి. కోహిలర్ రచించిన గ్రంథము ద మెంటాలిటీ ఆఫ్ యాప్స్. ఇంపార్టెంట్ అండి, టెట్లో అడిగారు. కోహిలర్ రచించిన గ్రంథము ద మెంటాలిటీ ఆఫ్ యాప్స్. యత్నదోష పద్ధతిలో కోహిలర్ పేర్కొన్న లోపాలు ఏంటి అంటే సమస్య అనేది కఠిన స్థాయి,
అంశాల పరిజ్ఞానలేమి, అంశాల సమన్వయలేమి లేకపోవడము. ఓకేనా? సమస్య యొక్క కఠిన స్థాయి, అంశాల పరిజ్ఞానలేమి, అంశాల సమన్వయలేమి లేకపోవడము అని ఈ యత్నదోష పద్ధతిలో లోపాలను కోహ్లర్ అనే ఆయన చూపించారు. కోహ్లర్ తన ప్రయోగంలో ఉపయోగించిన చింపాంజీ పేరేంటండి? సుల్తానా. అయితే కోహ్లర్ తన ప్రయోగానికి చింపాంజీలను ఎన్నుకోవడానికి కారణం ఎందుకు అంటే, చింపాంజీల మెదడు పరిమాణంలో, సామర్థ్యంలో మానవుని మెదడుతో పోలి ఉండటం వల్ల. నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యాసనంలో అభ్యాసనానికి ఆధారమైనవి ఏంటి అంటే సంజ్ఞానాత్మకత, ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ. ఇంపార్టెంట్ అండి. అంతర్దృష్టి అభ్యాసనంలో అభ్యాసనానికి ఆధారమైనవి ఏంటి అంటే సంజ్ఞానాత్మకత, ప్రత్యక్ష వ్యవస్థీకరణ, ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ. అయితే చింపాంజీ తాను ఉండే పరిసరాలను అవగాహన చేసుకోవడాన్ని సంజ్ఞానాత్మకత అంటారు. చింపాంజీ తను ఎదుర్కొనే సన్నివేశాన్ని, ప్రత్యక్షాన్ని మార్పు చేసుకోవడాన్ని ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అంటారు. అయితే చింపాంజీకి వచ్చే మెరుపు లాంటి ఆలోచన అభ్యాసనం కారణము. దీన్ని అంతర్దృష్టి అభ్యాసనం అని కోహ్లర్ అన్నారు. మెరుపు లాంటి ఆలోచన అభ్యాసనానికి కారణమని చెప్పింది కోహ్లర్. మొత్తం పరిసరానికి, దానిలో ప్రతి విభాగానికి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం వల్ల అంతర్దృష్టి అభ్యాసనం సంభవించింది. కాబట్టే దీన్ని సంబంధాల సిద్ధాంతం అంటారు. మొత్తం పరిసరాలకి, దానిలోని ప్రతి విభాగానికి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం వల్ల అంతర్దృష్టి అభ్యాసనానికి సంబంధించింది కాబట్టి దీన్ని ఆ సంబంధాల సిద్ధాంతం అంటారు. అంతర్దృష్టి అభ్యాసనం జరుగు సోపానాలను పేర్కొంది ఎవరు అంటే ఎర్క్స్ ఇంపార్టెంట్ అండి. అంతర్దృష్టి అభ్యాసన జరుగు సోపానాలను పేర్కొంది ఎర్క్స్. అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రయోగ పద్ధతి మొదలైన పద్ధతులు అంతర్దృష్టి అభ్యాసనాన్ని ఆధారంగా చేసుకొని బోధించే పద్ధతులు అని చెప్పారు. ఇంపార్టెంట్ అండి. టెట్లో చాలాసార్లు అడిగాడు. వ్యవస్థీకరణ, అర్థవంతమైన అభ్యాసనం మొదలైన భావనలు అంతర్దృష్టి అభ్యాసనానికి సంబంధించినవి. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం ప్రకారం ఒక పాఠ్యాంశానికి సంబంధించిన మొత్తం అంశాలు ఒకేసారి బోధించాలి అనేది, ఒక పాఠ్యాంశానికి సంబంధించిన మొత్తం అంశాలు ఒకేసారి బోధించాలని చెప్పింది అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతము. యూనిట్ పద్ధతి మరియు యూనిట్ రూపకల్పన ఈ సిద్ధాంతం సమర్థించింది. యూనిట్ రూపకల్పనను ఈ సిద్ధాంతం సమర్థించింది. యత్నదోష పద్ధతి అలాగే అంతర్దృష్టి అభ్యాసనం గురించి ఒకసారి చూద్దాము. అనేక ప్రయత్నాల వల్ల చివరకు అభ్యాసనం సంభవించింది. ఖచ్చితమైన ఒకే యత్నం ద్వారా అభ్యాసనం సంభవించింది. చలన అభ్యాసనానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఇక్కడ సంజ్ఞానాత్మకత, సమస్య పరిష్కార, శాబ్దిక అభ్యాసనాలకు అధిక ప్రాధాన్యతనివ్వబడుతుంది. అభ్యాసనము ప్రముఖ పాత్ర వహిస్తుంది. అభ్యాసనానికి అంతంగా ప్రాధాన్యత ఉండదు. ఇక్కడ అభ్యాసనానికి అంతగా ప్రాధాన్యత అనేది ఉండదు. అభ్యాసనానికి ప్రాముఖ్యతనిచ్చింది యత్నదోష పద్ధతి. పునర్బలనం లేకపోయినట్లయితే అభ్యాసనం సన్నగిల్లుతుంది. పునర్బలనం లేకపోయినా అభ్యాసనం స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ విడివిడి భాగాలుగా అభ్యాసనానికి అధిక ప్రాధాన్యతనివ్వబడుతుంది. ఇక్కడ విడివిడి భాగాల అభ్యాసనానికి, మొత్తం విషయం అభ్యాసనానికి ప్రాధాన్యతనివ్వబడుతుంది. అంతర్దృష్టికి ఆస్కారం ఉండదు. ఇక్కడ అంతర్దృష్టి వలన అభ్యాసనం సంభవిస్తుంది. ఇది సరళ అభ్యాసన పద్ధతి, ఇది సంక్లిష్ట అభ్యాసన పద్ధతి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి.